కుండలిని త్వరగా ఎలా మేల్కొంటుంది? కుండలిని నిద్రస్థితిలో ఉన్నప్పుడు అజ్ఞానంలో ఉంటాము. అది మేలుకొల్పాలంటే మంచి మితమైన ఆహారం మాత్రమే తీసుకోవాలి. కాలి పొట్టతోటే ప్రాణాయామ అభ్యాసం చేయాలి. అంతర్ముఖ ప్రాణాయామం చేయాలి. మహాబంధన క్రియ చాలా ఉపయోగపడుతుంది. అలాగే మహాముద్ర చాలా ఉపయోగపడుతుంది. అలాగే బ్రహ్మచారులకు ఇంకా త్వరగా మేలుకొంటుంది. అది ప్రాణాయామ అభ్యాసం లేనిది ఎవరికి కుండలిని శక్తి మేలుకొనబడదు. కనుక ప్రాణాయామ అభ్యాసం తప్పనిసరి ఉండాలి. అలాగే మితాహారమే తీసుకుంటూ నిరంతరము రోజుకు 3 పూటలు ప్రాణాయామ అభ్యాసం చేస్తూ, ప్రాణాయామ అభ్యాసం అంతర్ముఖ ప్రాణాయామ బాగా చేస్తూ నిరంతరము సాధన చేయి వారికి వెంటనే కుండలిని శక్తి మేలుకొంటుంది. ఈ యొక్క ప్రాణాయామ అభ్యాసం లేకుండా ఎవరికి కుండలిని శక్తి మేలుకొనబడదు. అంతర్ముఖ ప్రాణాయామాన్ని ఊర్ధ్వముఖంగా చేస్తూ ఉండాలి. అప్పుడు కుండలిని మేలుకొంటుంది. తర్వాత నిరంతర ధ్యాన యోగం చేస్తే కుండలిని చక్రాలు కూడా శుద్ధి అవుతాయి. ఓం